హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? మీరంతా చాలా చాలా బాగుండాలని మరీ కోరుకుంటోంది మన మాటే మంత్రం, మనస్మిత స్టోరీస్, మీ లక్ష్మీమ. ఇక కథలోకి వెళ్దామా? ఈరోజు మనం చదువుకోబోయే కథ పేరు నాకో తోడు కావాలి. రేణుక తండ్రి లేని అమ్మాయి, డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉంది. తల్లి సామ్రాజ్యం, ఆమెకు కూడా ఈ మధ్య బ్లీడింగ్ ఎక్కువగా అవుతోంది, కడుపులో నొప్పి వస్తుంది అని హాస్పిటల్కి వెళ్తే గర్భసంచికి క్యాన్సర్ వచ్చింది, ఫైనల్ స్టేజ్లో ఉంది, చాలా ఆలస్యం చేశారు అని పెదవి విరిచారు డాక్టర్లు. ఏం చేయాలో అర్థం కాలేదు రేణుకకి. ఎలాగైనా తన తల్లిని బ్రతికించమని డాక్టర్స్ని వేడుకుంది. చాలా కష్టమమ్మా, సర్జరీలు చేసి కీమోలు ఇచ్చినా ఆమె బ్రతకటం కష్టం. కనీసం 4-5 నెలలు ముందు వచ్చినా కొంచెం యూజ్ ఉండేది. ఇప్పుడు ఏమీ చేయలేం. మీరు చేయమంటే ట్రీట్మెంట్ చేస్తాం, కానీ నమ్మకం మాత్రం చెప్పము. తర్వాత మేమంత ఖర్చు పెట్టాం, ఇంత ఖర్చు పెట్టామంటే కుదరదు అని తేల్చి చెప్పారు సామ్రాజ్యం. వైద్యం చేయించుకోవడానికి ససేమేరా అంది. తన బంధువులందరికీ చెప్పి రేణుకకి ఎక్కడైనా మంచి పెళ్లి సంబంధం చూడమంది. ఇప్పుడు నాకు పెళ్ళేంటమ్మా, నీ ఆరోగ్యం బాగాలేదు, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను, నా చదువు కూడా పూర్తి కాలేదు, ఇప్పుడే నాకు పెళ్లి వద్దమ్మా అంది. నా బంగారు తల్లివి కదూ, నా మాట వినమ్మా. నా జబ్బుతో నేను ఎప్పుడు పోతానో తెలియదు. ఆ తర్వాత నువ్వు ఒంటరిదానివి అవుతావు. ఎంత అయిన వాళ్ళు ఉన్నా బాధ్యతగా నీకు సంబంధాలు చూసి పెళ్లి చేయరు. ఇప్పుడే పెళ్లి చేస్తే నిన్ను ఒంటరిదానిగా వదిలేసి నేను చనిపోయాను అనే క్షోభ నా ఆత్మకు ఉండదు. ఈ ఒక్కసారికి నా మాట వినమ్మా అని బ్రతిమాలింది కూతుర్ని. నా కళ్ళతో నీ పెళ్లి చూసుకొని వెళ్ళిపోవాలి అని ఉంది, అదే నా చివరి కోరిక అని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసింది. ఇక దానితో తప్పలేదు రేణుకకి. ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పిన సంబంధం నరేష్ది. అతను చూడటానికి బాగున్నాడు. తల్లి, తండ్రి, ఒక అక్క, ఒక చెల్లి ఉన్నారు. అక్కకి పెళ్లి జరిగిపోయింది, చెల్లి ఇంకా చదువుకుంటుంది. పుత్తడి బొమ్మలా ఉన్న రేణుకని వాళ్ళు చూడగానే ఇష్టపడ్డారు. పైగా ఆమె తల్లి అనారోగ్యం సంగతి తెలుసు వాళ్ళకి. ఈ 4 రోజులు పోతే ఉన్నదంతా తమకే అనే లెక్కలో మాకు కట్నం ఏమీ వద్దు, అమ్మాయి మాకు నచ్చింది, అదే చాలు అని నంగనాచి పలుకులు పలికారు. అబ్బో, ఎంత మంచివాళ్ళో అని మురిసిపోయింది సామ్రాజ్యం. వెంటనే ఆ సంబంధం ఖాయం చేసింది. 10 రోజుల్లోనే నరేష్కి రేణుకకి పెళ్లి జరిగింది. నరేష్కి ముందే చెప్పింది రేణుక, అమ్మ కోసం తప్పనిసరి పెళ్లి చేసుకుంటున్నాను, నేను డిగ్రీ పూర్తి చేస్తానని. సరేనన్నాడు నరేష్. రేణుకని చాలా అపురూపంగా చూసుకుంటున్నారు ఇంట్లోని వాళ్ళంతా. పోనీలే, తల్లి తొందర చేసినా తనకి మంచి కుటుంబం దొరికింది అని సంతోషపడింది. పెళ్లి జరిగిన 3 నెలలు కూడా గడవకముందే సామ్రాజ్యం అంతిమ శ్వాస విడిచింది. ఉన్న ఆస్తి మొత్తం రేణుకతో సంతకాలు పెట్టించుకొని నరేష్ హస్తగతం చేసుకున్నాడు. ఎవరి పేరుతో ఉంటే ఏమైంది, అతను తన భర్తే కదా అనుకుంది. కానీ చిన్నగా ఇంట్లో వాళ్ళ అసలు స్వరూపాలు బయటపడుతున్నాయి. నరేష్కి తాగుడు అలవాటు ఉంది. విపరీతంగా తాగొచ్చి రేణుకని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు చెయ్యి కూడా చేసుకుంటూ ఉంటాడు. ఇక అత్తగారు ఆమెను పని మనిషి అన్నట్లుగా మహారాణిలా కూర్చొని ఇంట్లో పనంతా చేపిస్తుంది. ఇన్నాళ్లుగా అటుపుల్ల తీసి ఇటు పెట్టనిచ్చేది కాదు. సడన్గా ఇలా మారిపోయారేంటి అనుకుంది. డిగ్రీ పూర్తయింది, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతానంది. చాలా ఖర్చు అవుతుంది, అవసరమా అన్నాడు. కానీ రేణుక చాలా తెలివి కలది, చదువులో చాలా ఇంటెలిజెంట్. అందుకే తర్వాత వచ్చే ఆదాయాన్ని లెక్కేసుకొని ఆమె చదువుకి పచ్చజెండా ఊపాడు. గ్రూప్స్లో సెలెక్ట్ అయి మంచి ర్యాంక్ వచ్చింది. రెవెన్యూ ఆఫీస్లో గవర్నమెంట్ జాబ్ సంపాదించింది. చాలా సంతోషపడింది రేణుక. ఆమెకు పేద పిల్లల చదువులకు, అనాథలకు సహాయపడాలని ఉంటుంది. కానీ అత్తింటి వారికి అలాంటివి ఇష్టం ఉండదు. ఇక ఇప్పుడు తన సొంతంగా సంపాదిస్తుంది కనుక తన ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకోవచ్చు అనుకుంది. కానీ 1 తారీఖు రాగానే అనా పైసలతో సహా వసూలు చేసుకుంటున్నాడు నరేష్. ఆమె ఖర్చులకి పాకెట్ మనీగా ఓ 1000 రూపాయలు చేతిలో పెడుతున్నాడు. అవి తన సాదరు ఖర్చుకే సరిపోవటం లేదు. ఇంకా ఎవరికో తనేం సహాయం చేస్తుంది అనుకుంది. నరేష్తో మాట్లాడింది. నాకు కొంతమంది అయినా పేద పిల్లల చదువుకి హెల్ప్ చేయాలని ఉందండి, నా శాలరీ నుంచి ఖర్చు పెడతాను, మీరేమీ ఇవ్వద్దు అంది. నిన్ను ఇంత ఖర్చు పెట్టి చదివించింది ఎవరు? నేనే కదా. పైగా నువ్వు నా భార్యవి,
అందుకే నీ జీతం మీద నాకు ఫుల్ రైట్ ఉంది. ముందు నీ చదువుకైన ఖర్చులు వడ్డీతో సహా రాని అన్నాడు. ఆ మాటకి నోరు తెరిచింది రేణుక. తన డబ్బుతోనే కదా తనను చదివించింది. ఏదో తన జేబులో డబ్బు తీసి చదివించినట్లు అలా అంటాడేంటి? అయినా తన శాలరీ మీద తనకు రైట్ లేదా? ఆయనకు మాత్రమే ఉందా అనుకుంది. పైగా తనని మాటకు ముందు ఒకసారి అనాథ అని కించపరిచినట్లుగా మాట్లాడుతున్నారు. అత్తగారైతే సీరియల్ అత్తగారులను మించిపోయింది టార్చర్ పెట్టడంలో. అంత పెద్ద జాబ్ చేస్తున్నా వాళ్ళందరి అడుగులకి మడుగులొత్తాలి. ఇంట్లో పని అంతా చేయాలి. నోరెత్తి ఎవరికీ ఒక్క మాట కూడా ఎదురు చెప్పటానికి లేదు. నరేష్కి ఈ మధ్య తన జీతం డబ్బులు ఫుల్లుగా ఉండటం వల్ల తాగుడు ఎక్కువ చేశాడు. అతను జాబ్ కూడా మానేశాడు బిజినెస్ పెడతాను అని. తన ఆస్తి అంతా అమ్మకానికి పెట్టాడు. అమ్మటానికి వీల్లేదని, అది మా నాన్న కష్టార్జితమని, అది కేవలం ఆస్తి మాత్రమే కాదు వాళ్ళ ప్రేమ అని ఎంతగానో బ్రతిమాలింది రేణుక. అయినా పట్టించుకోలేదు. రేణుక ఆస్తి మొత్తం అమ్మేశాడు. కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి చేపల చెరువులను పెట్టాడు. అదే సమయంలో రేణుక నెల తప్పింది. రేణుకకి ఆడపిల్ల పుట్టింది. తన తల్లే మళ్ళీ తన కడుపున పుట్టిందని సంబరపడింది రేణుక. పాపని ప్రాణంలో చూసుకుంటుంది. కానీ ఇంట్లో వాళ్ళెవరికీ పాప పుట్టడం ఇష్టం లేదు. మగపిల్లవాడు పుట్టలేదని వాళ్ళందరికీ కోపంగా ఉంది. దానికి తనేం చేస్తుంది? పాపేం చేస్తుంది? ఆమె సెలవులు అయిపోయాయి. పాపని వదిలి జాబ్కి వెళ్ళాలంటే ప్రాణం పోయినట్లుగా ఉంటుంది. ఎందుకంటే అత్తగారు పాపని అస్సలు పట్టించుకోదు. ఒకరోజు ఇంటికి వచ్చేటప్పటికి పాప గుక్కపట్టి ఏడుస్తుంది. అత్తగారేమో బయట పక్కింటి వాళ్లతో సోది పెట్టుకొని పాపని పట్టించుకోలేదు. రేణుక పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది. ఎందుకు తల్లి అలా ఏడుస్తున్నావు? ఆకలయిందా అని పాపనెత్తుకుంది. ఉయ్యాలలో స్వీట్ బూందీ పలుకులు ఉన్నాయి. వాటికి విపరీతంగా చీమలు పట్టాయి. అవి పాపని బాగా కుట్టాయి. కాళ్ళకి, చేతులకి, వీపుకి, పొట్టకి ఒళ్ళంతా ఎర్రగా దద్దుర్లు వచ్చాయి. అది చూడగానే ఏడుపు ఆగలేదు రేణుకకి. వెంటనే చీమలన్నీ దులిపి పాపకి ఒంటి నిండా కొబ్బరి నూనె రాసి పాప పక్క తీసి ఉతకటానికి పడేసి ఉయ్యాలంతా శుభ్రంగా దులిపి చీమల చాక్పీస్ ఉయ్యాల ఫ్రేమ్ చుట్టూ రాసింది. పాపకి పాలు పట్టింది. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయినట్లున్న పాప అలసటగా నిద్రపోయింది. అప్పుడు తీరికగా ఇంట్లోకి వచ్చిన అత్తగారు, ఏమొచ్చింది దానికి? పొట్ట పగిలేలా పాలు తాగుతుంది. అయినా ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుంది అంది. ఏంటత్తయ్య అలా మాట్లాడతారు? పసిపాపని మీకు వదిలేసిపోతే బాధ్యత లేకుండా అలా ఉంటారా? మీరు తిన్న బూందీ పలుకులు ఉయ్యాలలో పడ్డాయి. వాటికి చీమలు పట్టి పాప ఒంటి నిండా కుట్టాయి. చూడండి ఎలా ఒళ్ళంతా కుట్టాయో. పాపం దానికేమైనా నోరు ఉందా చెప్పటానికి? పాప అంతగా ఏడుస్తుంటే కనీసం చూడకుండా మీకు ఆవిడతో కబుర్లేంటి అంది కోపంగా ఏడుస్తూ. అప్పుడే వచ్చాడు నరేష్ కూడా. ఓ యబ్బా, కన్నావులే నువ్వే కనుక ఈ మొదనష్టపు దాన్ని. 2 చీమలు కుడితే చస్తుందా అది అంది. అత్తయ్య అంది గట్టిగా. ఆమె కేకకి ఇల్లు అదిరిపోయింది. పసిబిడ్డని పట్టుకుని అలా మాట్లాడటానికి మీకు నోరెలా వస్తుంది? మీరసలు మనిషేనా అంది ఏడుస్తూ. నరేష్ అంతా చూస్తూ కూడా ఏమీ మాట్లాడలేదు. కనీసం అతనైనా కొంచెం పాప మీద జాలి చూపిస్తాడేమో అని, చూడండి పాపని చీమలు ఎలా కుట్టాయో అని పాప మీద ఉన్న క్లాత్ తీసి చూపించింది. కుట్టాయి, అయిపోయింది కదా. ఇప్పుడేమైనా వెనక్కి వస్తుందా? నువ్వు గొడవ చేస్తే? ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడూ ఏడుపులే, గొడవలే. ఈ కొంపకు రావాలంటేనే చిరాకు వస్తుంది అనుకుంటూ చెప్పులు వేసుకుని బయటికి వెళ్ళాడు. ఆ రోజు రాత్రి ఏమీ పని చేయలేదు. వంట కూడా చేయలేదు రేణుక. ఏడుస్తూ పాపను ఒడిలో పెట్టుకుని అలాగే కూర్చుంది. అత్తగారు కొడుకు రాగానే అతనికి ఉన్నవి లేనివి అన్నీ నూరిపోసింది. నువ్వేమీ అనటం లేదు, అందుకే దానికి అంత పొగరెక్కింది. చదువుకుంది కదా, ఉద్యోగం చేస్తుందిగా, సంపాదిస్తున్నానని దానికి పొగరు. దాని కొవ్వు అణచకపోతే మన నెత్తికెక్కి నాట్యం చేస్తుంది అని ఇంకా ఏవేవో చెప్పి అతనికి పురెక్కించింది. తాగి ఉన్న అతను రేణుకని గొడ్డును బాదినట్లు బాదాడు. అసలు ఇది పుట్టినాక నాకు మనశ్శాంతే లేదు. నా బిజినెస్లో కూడా అంతా లాసే. చస్తే పోతుంది ఇది అంటూ పాపని పైకెత్తి కిందికి విసరబోయాడు. భద్రకాళి అవతారం ఎత్తింది రేణుక. పరిగెత్తుకుంటూ నరేష్ దగ్గరికి వెళ్ళి అతని చేతిలో పాపని లాక్కొని అతన్ని గట్టిగా వెనక్కి నెట్టింది. నన్నే కొడతావా లంజా అని బూతులు తిడుతూ ఆమె మీదకి వచ్చాడు.
మీకు గౌరవం ఇచ్చి భరిస్తున్నా కాబట్టే మీరిష్టం వచ్చినట్లు చేస్తున్నారు. ఇక భరించటం నా వల్ల కాదు. నన్ను ఎన్ని అన్నా, తిట్టినా, కొట్టినా, ఆస్తి మొత్తం తీసుకొని మీరు అనుభవిస్తున్నా, జీతం మొత్తం దోచుకొని మీరు నా మీద పెత్తనం చేస్తున్నా భరించాను. కానీ ఈరోజు నా పాప చావు కోరుకుంటున్నారు మీరంతా. మీరెవరూ నాకు అవసరం లేదు. నా ఆస్తి నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను అంది. అమ్మో అమ్మో, నా కొడుకుని ఎన్ని మాటలు అంటుంది. ఇలాంటి ఆడది ఎక్కడైనా ఉంటుందా లోకంలో? మొగుడంటే లెక్కే లేదు. 4 పీకరా, అప్పుడు దారికి వస్తుంది. అసలు ఇంట్లోంచి బయటికి తరిమేయరా, ఎక్కడికి పోతుందో అనాథ పీనుగా. దీనికి నా అనేవాళ్లు లేకపోయినా ఒళ్ళంతా బలుపే ఉంది అని కొడుకుని మరింతగా రెచ్చగొట్టింది. నీ ఆస్త అదెక్కడుందే? నీ మెడలో తాళి కట్టిన రోజే అది నాదయ్యింది. నాకు ఎదురు తిరిగి మాట్లాడి ఇంకా ఈ ఇంట్లో ఉందామనుకుంటున్నావా? బయటికి పోవే. నా ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండటానికి వీల్లేదు అని ఆమెను మెడపట్టుకుని బయటికి గెంటేశాడు. కట్టుబట్టలతో వీధిలో నిలబడింది రేణుక. ఆమె పూర్తిగా తెగించింది. నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన ఒంటి మీద దెబ్బలు చూపించి భర్త మీద, అత్త మీద కేసులు పెట్టింది. తనని కొట్టి కట్టుబట్టలతో బయటికి నెట్టేశారని, కనీసం పాప వస్తువులు కూడా ఇవ్వలేదని చెప్పింది. పోలీసులు ఆమెను ఇంటికి తీసుకుని వచ్చి, నీ వస్తువులు తీసుకో అమ్మా అని చెప్పి తల్లి కొడుకులను అరెస్టు చేసి తీసుకువెళ్తుంటే తల్లి కొడుకులిద్దరూ రేణుకని పచ్చిబూతులు తిట్టారు. ఇళ్ల పక్కల వాళ్ళు రేణుకనే సపోర్టు చేశారు. కానిస్టేబుల్స్ 2 పీకి వాళ్ళిద్దరినీ లాక్కొని వెళ్లారు. అప్పుడు నోరు మూశారు. తనకు కావలసిన వస్తువులన్నీ సర్దుకొని తన ఆఫీసులో పనిచేసే కవిత ఇంటికి వెళ్ళింది. జాబ్లో చేరిన దగ్గర నుంచి ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. తన విషయమంతా చెప్పి ఏడ్చింది. ఎలాగూ పోలీస్ కేసు పెట్టావు కదా, అలాంటి దుర్మార్గులతో కలిసి బ్రతకడం ఎప్పటికైనా ప్రమాదమే. కోర్టులో కూడా విడాకులు కేసు వెయ్యి, నీ ఆస్తి కోసం కూడా కేసు వెయ్యి అని చెప్పింది. తర్వాత ఆ దగ్గరలోనే ఓ చిన్న ఇల్లు చూసుకుని అక్కడికి మారిపోయింది. నరేష్తో విడాకులు మంజూరయ్యాయి. ఆస్తి కేసు మాత్రం ఇంకా తెమ్మలేదు. అది వస్తుంది అన్న ఆశ కూడా లేదు రేణుకకి. అదంతా అమ్మేసి రొయ్యల చెరువులకి పెట్టేశాడు. అక్కడంతా లాసే. వాటికి వైరస్ వచ్చి ఒక్కటి కూడా పనికి రాకుండా పోయింది. అతనికి వెనుక పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. ఉన్నది ఉద్యోగం, అది కూడా వదిలేశాడు. అందుకే ఇక దాని మీద ఆశ వదిలేసుకుంది. వాళ్ళకి దూరంగా ఉంటే చాలు, తన పాప తాను క్షేమంగా ఉంటాం అనుకుంది. అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకుంది. కొత్త ఊరు, కొత్త ఇల్లు, పూర్తిగా కొత్త ప్రదేశం. తన గురించి తెలిసిన వారు ఎవరూ లేరు అని సంతోషపడింది. కానీ అది ఎంతో కాలం సాగలేదు. తన ఇంటి పక్కనే ఉన్న సుమతి, పేరుకు మాత్రమే ఆమె సుమతి. ఆమెకి అందరి విషయాలు కావాలి. ఏదైనా విషయం ఆమె చెవిన పడిందంటే చాలు, దాన్ని 10ంతలుగా ఊహించి 100ంతలుగా అందరికీ ప్రచారం చేస్తుంది. రేణుకతో చాలా బాగా ఉంటూనే ఆమె విషయాలన్నీ చిన్నగా కూపీలాగింది. ఎలాంటి అరమరికలు లేని రేణుక తన మనసులో బాధ పంచుకోవటానికి ఓ ఆత్మీయురాలు దొరికింది అనుకుని అన్ని విషయాలు చెప్పింది. అయ్యో అలాగమ్మాయే, అయితే మొగుణ్ణి వదిలేసి వచ్చావన్నమాట అంది అదో రకంగా. అప్పటి వరకు ఆమె మాటల్లో ఉన్న సున్నితత్వం ఇప్పుడు లేదు, వెటకారం తప్ప. ఇక ఆ విషయాన్ని కాలనీలో వాళ్ళందరికీ చిలువలు పలువలుగా అల్లి చెప్పింది. మా ఇంటి పక్కన కొత్తగా వచ్చిందే రేణుక, అదేం సామాన్యమైనది కాదు. చూడటానికి చాలా అమాయకంగా ఉంటుందా, కానీ జగత్కంత్రి. మొగుణ్ణి, అత్తని కేసులు పెట్టి జైలుకి ఇడ్చి వాడి మొహాన విడాకులు పడేసి తగుదనమ్మా అంటూ ఇలా మగరాయిళ్ల దేశాల మీద పడింది. ఏమోనమ్మా, మా రోజుల్లో ఇలా లేదు. అదే మా పిల్ల అలా చేస్తే కాళ్ళు విరగ్గొడుదును అని అందరికీ చెప్పింది. ఆ వీధిలోనే ఉంటున్న ఇందిర నలుగురిని పోగేసుకొని రేణుక మీద ఉన్నవి లేనివి చెప్తున్న సుమతి దగ్గరికి వచ్చి, ఎందుకండి, మీ కూతురు లాంటిదే కదా అమ్మాయి, అలాంటి మాటలు అంటారు? ఆడపిల్ల భర్తని, ఇంటిని వదిలేసి ఓ పసిబిడ్డని చంకనెత్తుకొని ఇలా అయిన వాళ్ళందరికీ దూరంగా వచ్చింది అంటే ఆమె ఎంత మానసిక క్షోభపడి ఉంటుంది, ఎంత కష్టపెట్టి ఉంటారు వాళ్ళు. కనీసం మీ తోటి ఆడది అన్న జాలి కూడా ఉండదా మీకు? ఆ పసిబిడ్డ మీద కొంచెమైనా కరుణ కలగటం లేదా? ఏం మనుషులండి మీరు? వాళ్లతో తన్నులు తింటూ ఆమె బిడ్డ, ఆమె భర్త, అత్త చేతుల్లో చచ్చిపోతే మీకు ప్రశాంతంగా ఉంటుందా? అసలు వాళ్ళ విషయాలు ఏవీ మనకు పూర్తిగా తెలియదు. అటువంటప్పుడు ఎందుకండి ఇలా చిలువలు పలువలు అల్లి చెప్తారు? ఆమె మీకేం హాని చేసింది? పసిబిడ్డతో వచ్చి ఆమె పాటలేవో ఆమె పడుతోంది.
చేతైతే కొంచెం జాలి చూపించండి, లేకపోతే ఆమె మానాన ఆమెను వదిలేసేయండి. ఇలా ఆడదానికి ఆడదే శత్రువు అనే నానుడి నిజం చేయకండి అని 4 దులిపి, చిచి ఏం మనుషులో ఏంటో, ఎందుకు పడతారో ఎందుకు బ్రతుకుతున్నారో అర్థం కాదు అనుకుంటూ వెళ్ళిపోయింది. మూతి 33 వంకర్లు తిప్పింది సుమతి. అబ్బో, పెద్ద చెప్పొచ్చింది. ఈవిడ గారి కూతురు కూడా అక్కడ మొగుడిని వదిలేసి వాడికి దూరంగానే ఉంటుందట. ఇక ఈవిడ గారేమో స్త్రీ సేవ అని ఇంటిని గాలికి వదిలేసి ఊరి మీదకి వెళ్తుంది. అందుకే ఈ మొగుడు వదిలేసిన దాన్ని ఈ మహాతల్లి వెనకేసుకొస్తుంది అని దెప్పి పొడిచింది. ఇదేమీ తెలియని రేణుక సుమతితో పిన్నిగారు అంటూ అన్నింటికీ ఆమెను సలహాలు అడిగేది. దానిని ఆమె ఇంకో రకంగా జనంలో చెప్పేది. దాంతో అందరూ ఆమెను అదో రకంగా చూసేవాళ్ళు. ఒకరోజు సూపర్ మార్కెట్లో కలిసింది ఇందిర. ఇందిర మీద చాలా చాడీలు చెప్పింది సుమతి. ఆమె మంచిది కాదని, ఎప్పుడూ ఊళ్ళు పట్టుకొని తిరుగుతూ ఉంటుందని, భర్తని ఇంటిని పట్టించుకోదని, బయటకు వెళ్ళి ఆఫీసులకని అక్కడికని ఇక్కడికని తిరుగుతూ అక్కడ ఉన్న మగవాళ్లతో చాలా క్లోజ్గా ఉండటం, వాళ్లతో కలిసి తిరగటం తను చూశానని, తన తప్పు కనిపించకుండా ఉండటానికి అందరి విషయాలు ఉన్నవి లేనివి వీళ్ళకి వాళ్ళకి చెప్తూ ఉంటుందని, ఆమెతో జాగ్రత్తగా ఉండమని చెప్పింది. కానీ ఆమెను చూస్తే అలా అనిపించలేదు రేణుకకి. ఎప్పుడూ లక్ష్మీదేవిలా నవ్వుతూ ఉంటుంది. అందరికీ తనకు చేతైన సహాయం చేస్తూ ఉంటుంది. తను చాలాసార్లు గమనించింది. సుమతి గారు ఇంటి ముందుకు ఎవరైనా అడుక్కునే వాళ్ళు వస్తే వాళ్ళని నానా తిట్లు తిట్టి పంపిస్తుంది. ఇందిరగారు అలా కాదు, ఉన్నదేదో పెడుతుంది. వయసులో ఉన్న వాళ్ళైతే వాళ్ళకి మంచి మాటలు చెప్పి ఎక్కడైనా పనులకు కూడా కుదిరిస్తుంది. చిన్నపిల్లలనైతే తీసుకెళ్ళి గవర్నమెంట్ స్కూళ్లలో చేర్చి హాస్టల్స్లో వేస్తుంది. ఊర్లో కూడా చాలా సంఘసేవ చేస్తుంది. అవి తమ ఆఫీసులో వాళ్ళు చెప్తుంటే వింది. సుమతి లాంటి వాళ్ళకి ఆవిడెందుకో మరి అంత చెడ్డగా కనిపిస్తుంది అనుకునేది. ఇందిర రేణుకని చూసి చిన్నగా నవ్వింది. మల్లెపువ్వు విరిసినట్లుగా స్వచ్ఛంగా ఉంది ఆ నవ్వు. సుమతి గారి మాటల నవ్వులా కృత్రిమంగా అనిపించలేదు. రేణుక కూడా చిన్నగా నవ్వి, హాయ్ ఆంటీ, సరుకులకి వచ్చారా అంది. అవునమ్మా అని రేణుక చేతుల్లో ఉన్న పాపను ఎత్తుకొని, హాయ్ బుజ్జి, ఏం చేస్తున్నావే? అప్పుడప్పుడు ఈ అమ్మమ్మ దగ్గరికి కూడా రా, ఆడుకుందాం మనం అంటుంటే ఆమె గొంతులోని ఆప్యాయతకు పాప కూడా నవ్వింది. నీ పేరు రేణుక కదా అంది. అవునండి, మీ పేరు ఇందిరా కదా, నాకు తెలుసు. నమస్తే ఆంటీ, మీ గురించి చాలా విన్నాను. నాకు చాలా గర్వంగా అనిపించింది మీలాంటి వారు నేనుండే వీధిలోనే ఉంటున్నందుకు అంది రేణుక. కొంపతీసి మీ సుమతి ఆంటీ చెప్పింది కానీ విన్నావా ఏంటి? ఆవిడకైతే ప్రపంచంలో ఆమె కంటే మంచివారు ఎవ్వరూ లేరు, మిగతా వారందరూ చెడ్డవారే, చెడ్డగానే చెప్తుంది అందరి గురించి అని నవ్వింది ఇందిర. అదేం లేదండి, మా ఆఫీసులో అనుకుంటుంటే విన్నాను అని చెప్పింది. సరే గాని ఇలా అంటున్నానని ఏమీ అనుకోకమ్మా. ఇలా చెప్పటం కూడా నాకు ఇష్టం ఉండదు. కానీ చిన్నపిల్లవి, నీ భవిష్యత్తు మీద నీ పక్క వాళ్ళ ప్రభావం పడకూడదని చెప్తున్నాను. ఇండివిజువల్గా ఆలోచించే వాళ్ళని, బ్రతికే వాళ్ళని ఈ సమాజంలోని వాళ్ళు, ముఖ్యంగా తోటి ఆడవాళ్ళు హర్షించరు. నువ్వు నీ సొంత విషయాలన్నీ అందరి దగ్గర చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు ఒక మాట చెప్తే అది 10 మాటలుగా బయటకు వెళ్తుంది. అది రేపు నీ పాప భవిష్యత్తుకి ఆటంకంగా మారుతుంది. వాళ్ళకి పనేమీ లేదు, పక్క వాళ్ళని ఆడిపోసుకోవటం తప్ప. తన కాళ్ళ మీద తను బ్రతికే ఆడదాన్ని ఈ సమాజం హర్షించదు. ఎంతసేపటికి తిట్టినా కొట్టినా ఏం చేసినా మొగుడు నీడలో పడి ఉంటేనే ఆమె గొప్ప మహాపతివ్రత అనుకుంటారు. నీలాంటి అమ్మాయిలు అడుగేసినా తప్పే, మాట్లాడినా తప్పే, మాట్లాడకపోయినా తప్పే, చూసినా తప్పే, చూడకపోయినా తప్పే, అన్నీ తప్పులే పడుతుంది ఈ లోకం. అందుకేనమ్మా అలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండు. టిట్ ఫర్ టాట్ అన్నట్లు వాళ్ళేదైనా అంటే మొహం పగలగొట్టినట్లు సమాధానం చెప్పు, లేకపోతే నిన్ను బ్రతకనివ్వరు అంది. సుమతి ఆంటీ నాతో బాగానే మాట్లాడతారు అంది అయోమయంగా రేణుక. ఆవిడ నీతో బాగానే మాట్లాడతారు. నీ నోట్లోంచి ఒక మాట వస్తే దాన్ని 10 మాటలుగా ఊర్లో వాళ్ళందరికీ తెలియజేస్తారు. అదే ఆవిడ గొప్పతనం అంది. అవునా ఆంటీ, సుమతి ఆంటీ అలాంటి వారని నేను అనుకోలేదు.
ఇంటి పక్క కదా, చక్కగా పలకరిస్తూ తోడుగా ఉంటున్నారు అని. నేను కూడా ఒంటరిదాన్ని కదా, అందుకే ఆవిడతో క్లోజ్గా ఉంటున్నాను. ఇలా అని అనుకోలేదు అంది బేలగా. నీ చరిత్ర అంతా రకరకాలుగా వీధిలో వాళ్ళకి బుర్రకథల రూపంలో చెప్పేసింది ఆల్రెడీ. ఒకరోజు నేను విని 4 పెట్టాను. అయినా కుక్కతోక వంకర కదా, ఆవిడ బుద్ధి అంతే అంది. నిజమా ఆంటీ అంది రేణుక నమ్మలేనట్లుగా. నువ్వు మొన్న కొరియర్ బాయ్తో నవ్వుతూ మాట్లాడావట, ఇంట్లోకి రమ్మన్నావట. ఇంకా కూరగాయల బండి వాడితో పాలవాడితో కూడా నవ్వుతూ మాట్లాడతావట. అసలు మొగుడు వదిలేసిన ఆడది కదా, అలా పరాయి మగవాళ్లతో ఆ ఎకఎకలు పకపకలు ఏంటి పాడు? అది వాళ్ళకి సిగ్నల్ ఇస్తున్నట్టు కదూ. ఇన్నేళ్లు వచ్చినా పరాయి మగవాళ్లతో మాట్లాడాలంటే మనలాంటి వాళ్ళకి చచ్చే సిగ్గుగా ఉంటుంది. ఉద్యోగాల పేరుతో ఓళ్ల మీద పడి తిరుగుతున్నారుగా. మన కళ్ళ ముందే ఇన్ని జరుగుతుంటే ఇంకా బయట ఎన్ని వేషాలు వేస్తుందో. మన వీధిలోకి వచ్చి పడింది. వీధిలో వాళ్ళందరినీ అలాగే అనుకుంటారో ఏమో చూసేవాళ్ళు. ఏంటో ఇంటి పక్కన ఉండి ఈ దరిద్రం చూడలేకపోతున్నాను అని మన వీధే కాదు, పక్క వీధికి కూడా టామ్ వేసొచ్చింది మీ సుమతి ఆంటీ. నువ్వు తెలుసుకుంటావని చెప్తున్నాను, నీ మీద కోపంతో కాదు. నిన్ను చూస్తే గర్వంగా ఉంటుంది, అదే టైంలో జాలేస్తుంది నాకు అంది ఇందిరగారు. రేణుక మొహం అవమానం, దుఃఖం, బాధ, సిగ్గు, కోపం అన్నీ కలగలిసి ఎర్రగా మారింది. ఆమె కళ్ళ వెంట నీళ్లు కారిపోతున్నాయి. ఇందిరగారు చెప్పిన మాటలు తేలిగ్గా తీసుకోలేకపోయింది రేణుక. చి, ఏంటిది రేణు, ఇంత చిన్న విషయానికే ఇలా అయిపోతే ముందు ముందు ఎన్ని ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి ఉంటుందో తెలుసా? ఈ సుమతి లాంటి వాళ్ళు చిన్న చిన్న ఈగలు దోమలు లాంటి వాళ్ళు. వీళ్లకే ఇలా భయపడితే ముందు ముందు క్రూర మృగాలు కూడా ఎదురుపడవచ్చు. అన్నింటికీ సిద్ధంగా ఉండాలి, దేనికి చెల్లించకూడదు, ప్రతిదానికి కన్నీళ్లు పెట్టుకోకూడదు. ఎలాంటి సమస్య అయినా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఈ విషయాలన్నీ నేను చెప్పింది నిన్ను కన్నీళ్లు పెట్టుకోమని కాదు. గతంలో నీ భర్తతో పోరాడావు, ఇప్పుడు సమాజంతో పోరాడాలి. అంటే వాళ్లతో తగువ పెట్టుకోమని కాదు. నిన్ను ఒక మాట అంటే వాళ్లకు 10 మాటలు పెట్టాలి. రగిలే అగ్నికణంలా ఉండాలి. అప్పుడు నీ జోలికి రావడానికి భయపడతారు. ఈ ప్రపంచమంతా ఇలానే ఉంటుంది రేణు. కాకపోతే మన వీధిలో ఈ దరిద్రం ఇంకొంచెం ఎక్కువ అంది. నీకు ఎలాంటి సమస్య వచ్చినా నన్ను కాంటాక్ట్ చేయి. ఏ సమయమైనా సరే నాకు చెప్పు. నేను నీ తల్లిలా నీకు తోడుగా ఉంటాను. నువ్వు నీ ఇంట్లో నుంచి బయట కాలు పెట్టిన రోజు ఎంత ధైర్యంగా ఉన్నావో ఇక ముందు అంతకు 100 రెట్లు ధైర్యంగా ఉండాలి. అలా ఉంటేనే ఈ సమాజంలో నువ్వు ఒంటరిగా నెగ్గుకొని రాగలవు. జాగ్రత్త, ఎవరి మాటలు మనసుకు తీసుకోవలసిన అవసరం లేదు. ఆ సుమతి అదొక కుక్క లాంటిది, ఎప్పుడూ మురుగుతూనే ఉంటుంది. దాని మాటలు అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా అని ఆమెకు అలసియవలసిన అవసరమూ లేదు. అర్థమైందనుకుంటా అంది. అర్థమైందాంటీ. ఇన్ని రోజులు నాలో మంచితనాన్ని చూసింది. నా జీతం రాగానే వస్తుంది, అమ్మాయి పిల్లలు ఇంకా డబ్బు పంపలేదు, 2000 ఉంటే ఇస్తావు, చీర తీసుకున్నాను అనో ఇంకేదో అని డబ్బు తీసుకొని వెళ్తుంది. ఇప్పటికీ 20,000 పైనే తీసుకుంది. ఒకసారి కూడా తిరిగివ్వలేదు. చేతిలో డబ్బులు పెట్టుకొని లేవు అనటానికి నాకేమో మనసు రాదు. సరే ఇంటి పక్కనే ఉంటుంది కదా, ఇస్తుందిలే, తోడుగా ఉంటుంది కదా అనుకున్నాను. 2 రోజులకు ఒకసారి గిన్నె పట్టుకొని వస్తుంది. అమ్మాయి కూర ఏం చేశావు? నేను బీరకాయ పచ్చడి చేస్తే మీ బాబాయ్ గారికి అస్సలు నచ్చలేదు. ఇంత కూర ఉంటే పెడదు అని అంటుంది. నేను వండేదే కొంచెం, ఇద్దరికే కదా, అయినా కూడా పాపం చేసుకోవటానికి ఇబ్బందిగా ఉందేమో అని పాప వరకు కూర ఉంచి నేను పచ్చడి వేసుకొని కూరంతా ఆవిడకి పెట్టించేదాన్ని. ఓ తల్లిలా భావించి అన్నీ చెప్పేదాన్ని ఆవిడకి. ఆవిడ శత్రువులా నన్ను చూస్తుందని నాకు తెలియదు. ఇలా నా మీద ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తూ నా గురించి లేనిపోని పుకార్లని రేపుతుందని నేను అస్సలు ఊహించలేదు. అసలు ఇలా ఎలా చేస్తుంది ఆవిడ? మనస్సాక్షి లేదా ఆవిడకి అంది బాధ కోపము కలిసిన గొంతుతో. మనస్సాక్ష మట్టిగడ్డలా? అలాంటి వాటితో ఆవిడకి పరిచయం ఉండదులే. ఇక ముందైనా జాగ్రత్తగా ఉంటావని ఈ విషయాలన్నీ చెప్పానమ్మా. ఇలా బాధపడమని కాదు. ఆడవాళ్ళు ఇలా ప్రతిదానికి ఏడవటం బాధపడటం నాకు నచ్చదు. ఇక పద వెళ్దాం అని ఆటో పిలిచి ఇంటికి వెళ్ళారు. రేణుకకి చాలా చిరాగ్గా ఉంది, తలనొప్పి కూడా వచ్చింది.
తీసుకువెళ్ళిన సరుకుల సంచి కిచెన్ గట్టు మీద పెట్టి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి పాపకి ఏదో తినిపించి తనకి తినాలి అనిపించక సోఫాలో పడుకొని టీవీ పెట్టింది. తనకి ఎంతో ఇష్టమైన శంకరాభరణం సినిమా వస్తోంది. షాప్ నుంచి రావటం చూసిందనుకుంటా. వచ్చి పడింది శూర్పణఖ సుమతి. అమ్మాయి సుమతి, ఓ గిన్నెడు పల్లీలు అప్పుగా ఇవ్వమ్మా. మీ బాబాయ్ గారికి ఏమీ తోచడం లేదట. టీవీ చూస్తూ ఏమైనా నవలాలనిపిస్తోంది అంటున్నారు అంది. ఆవిడని పిన్ని అనటానికి కూడా మనసు ఒప్పటం లేదు రేణుకకి. లేదు, నేను పల్లీలు తేలేదండి అని చెప్పింది. ఏమైనా స్నాక్స్ తెచ్చినా పర్వాలేదు, ఇవ్వమ్మా అంది. డాక్టర్ పాపకి ప్యాకేజ్ ఫుడ్ పెట్టొద్దు అన్నారు. అందుకే నేను స్నాక్స్ కూడా ఏమీ తేలేదు అని చెప్పింది. అయ్యో అలాగా అని ఉసూరుమని కూలబడింది. ఏమైనా తెచ్చిందేమో, శుభ్రంగా తీసుకెళ్ళి మింగొచ్చు అనుకుంది. అబ్బా, ఈ పాత చింతకాయ పచ్చడి సినిమా ఏం బాగుంటుందమ్మాయి. సీరియల్స్ పెట్టు. ఇంట్లో మీ బాబాయ్ గారు న్యూస్ పెట్టుకొని కూర్చున్నారు. సీరియల్కి టైం అయిపోతుంది, పెట్టమ్మాయి అంది. లేదండి, ఈ సినిమా నాకు బాగా ఇష్టం. ఆ సీరియల్స్ అంటే నాకు చిరాకు అని చెప్పింది మొహమాటం లేకుండా. సుమతి మొహం నల్లగా మాడిపోయింది. ఎప్పుడూ తనేం చెప్పినా తూచా తప్పకుండా పాటించేది. ఏదడిగినా లేదనకుండా ఇచ్చేది. అలాంటిది ఆ దొంగ మొహం ఇందిర ఏదో చెప్పింది. ఇందాకిద్దరూ ఒకే ఆటోలో వచ్చారు. వెంటనే ఈ పిల్లలో మార్పు వచ్చింది అనుకుంది. అవునమ్మాయి, నీకు ఇది తెలుసా? ఆ ఇందిరా ఉందే, ఆవిడ మొన్న బజార్లో ఎవరో కుర్రాడు బండెక్కి వాడిని గట్టిగా పట్టుకొని వాడి మీద వాలిపోతుందట. మీ బాబాయ్ గారు చూశారట. ఎంత కోపగించుకున్నారని. పెదపకాలం పెదప బుద్ధులు కాకపోతే ఈ వయసులో ఆవిడకి ఇలాంటి పనులు అవసరమా? కూతురికి కొడుక్కి పెళ్ళిళ్ళయ్యి మనవడు మనవరాలు కూడా ఉన్నారు. వయసులో ఉన్న పిల్లవి కదా. భర్తను వదిలి ఒంటరిగా ఉంటున్నా నువ్వు చూడు ఎంత వైనంగా పద్ధతిగా ఉంటావో. ఆవిడేంటో, ఆవిడ పనులేంటో, ఆవిడ పద్ధతులేంటో నాకు కంపరమమ్మ. ఆవిడని చూస్తేనే. ఎదురింటి వనజాక్షి గారు కూడా చూశారట. ఆవిడ కూడా అన్నారు, ఈ వయసులో ఆవిడకి ఇవన్నీ అవసరమా? ఈ వయసులో ఆవిడకి ఇవన్నీ అవసరమా? నాలాగా చక్కగా ఇంట్లో కూర్చుని మొగుడికి సేవలు చేసుకోవచ్చు కదా. తగుదునమ్మా అంటూ బజార్ను పడి ఇలా పిచ్చి వేషాలు వేయకపోతే అంది మొహమంతా చిట్లించుకొని. అదేంటి పిన్ని గారు అలా అంటారు? కుర్రవాడి బైక్ ఎక్కితే తప్ప ఏంటి? ఎవరైనా తెలిసిన వాళ్ళేమో, లేక వాళ్ళ బంధువులేమో ప్రతిదాన్ని తప్పుడు దృష్టితో చూస్తే ఎలా? మొన్న మీరు కూడా మన ఎదురింటి వనజాక్షి గారి అబ్బాయి నాని బైక్ ఎక్కి వెళ్ళారు కదా. నేను చూశానులేండి మీరిద్దరూ వెళ్ళటం. ఆ రోజు మీరు కూడా డ్రెస్ వేసుకుని ఉన్నారు. పాపం వేగానికి భయపడ్డారనుకుంటా. వెనక అటు ఇటు కాలు వేసుకొని అతని నడుం గట్టిగా పట్టుకొని మీదకు వాలిపోయి కూర్చుంటే నేను ముందు మీ మొహం చూడలేదు. నానిగాడి లవరేమో అనుకున్నాను. తీరా మొహం చూస్తే మీరు. నాలాగే బాబాయ్ గారు కూడా పొరపాటు పడి ఉంటారు కదండి పిన్నిగారు అంది. దానితో సుమతి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అంతే 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 అయి ఉంటుందిలే అంది నసిగినట్లుగా. ఓ కుర్రాడు వెనుక కూర్చొని బైక్ రైడింగ్ వెళ్తుంటే భలే థ్రిల్లింగ్గా ఉంటుంది. అలా వాడి బైక్ ఎక్కి తిరుగుతుంటే తను చిన్నపిల్ల అయిపోయినట్లు ఫీల్ అవుతుంది మనసులో. అందుకే వాడిని మచ్చిక చేసుకొని డబ్బిచ్చి అప్పుడప్పుడు వాడితో పాటు బైక్ ఎక్కి తిరుగుతూ ఉంటుంది. ఇక్కడైతే ఎవరైనా చూస్తారని తమ వీధి చివరికి వెళ్ళి బైక్ ఎక్కింది. ఈ దొంగ మొహంది ఎక్కడ చూసిందో. అమ్మో, ఈ విషయం ఎవరికైనా చెప్పిందంటే ఇంకేమైనా ఉందా అనుకొని, సరేలేమ్మాయి, మీ బాబాయ్ గారికి టీ పెట్టే టైం అయింది, వెళ్తాను అని వెళ్ళిపోయింది. దొంగ మొహంది తను చేసే పనులన్నీ ఇతరుల మీదకి రుద్దుతుందన్నమాట. ఇక జన్మలో నోరెత్తదు నా ముందు అనుకుంది. తర్వాత రోజు ఆఫీస్కి వెళ్ళటానికి బయటికి వచ్చింది. అదే సమయానికి ఇందిరగారు కూడా ఆటోలో బయటికి వెళ్తున్నారు. రారేణు, షేర్ చేసుకుందాంలే. నేను కూడా మీ ఆఫీస్ వైపే వస్తున్నాను, కొన్ని సంతకాలు కావాలి అంది. సరే అని ఆటో ఎక్కింది రేణు. అదంతా వాకిట్లో నిలబడి సుమతి చూస్తూనే ఉంది. ఆమె మొహం నల్లగా మాడిపోవటం, కళ్ళు ఎర్రగా మారిపోవటం చూసి నవ్వుకొని, వస్తా పిన్ని గారు, బాయ్ అని చెప్పింది రేణుక ఆమెను ఇంకా ఉడికించటానికి. ముందు రోజు జరిగిన విషయం చెప్పింది రేణుక. పగలబడి నవ్వింది ఇందిర. దాని వేషాలన్నీ నాకు తెలుసు, ఎవరికీ తెలియదు అనుకుంటోంది. బాగా జవాబు చెప్పావు. బుద్ధి ఉన్నదైతే ఇక నీ ముందు ఎప్పుడూ నోరెత్తదు. కానీ దానికి లేనిదే అది.
రేపటి నుంచి మళ్ళీ మామూలే చూడు అంది. అయినా అలాంటి మనిషి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనకి అంత మనశ్శాంతి. ఇక ఆవిడ సంగతి వదిలేసేయి, ఆమెను తలుచుకుంటేనే నాకు చిరాకు అంది ఇందిర. సరే కాని రేణు, నేను ఒక మాట చెప్తాను వింటావా అంది. చెప్పండమ్మా, నాకు అమ్మ లేదు. మీరు నిన్న చెప్పారు మీ అమ్మలా నేను తోడు ఉంటాను అని. నాకు మీరు అమ్మలానే కనిపిస్తున్నారు. మీరు ఏది చెప్పినా నా మంచికే చెప్తారు అనుకుంటున్నాను. చెప్పండమ్మా అంది. అది రేణు, నీ వెనుక ఎవరూ లేరా? అదే నీ పేరెంట్స్ లేక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇంకా బంధువులు ఎప్పుడూ ఎవరూ వచ్చినట్లు లేరు? నువ్వు వచ్చి సంవత్సరం పైనే అయినట్లుంది కదా అంది. లేరమ్మా, నాన్న చనిపోయారు. ఆ తర్వాత అమ్మకి క్యాన్సర్ వచ్చింది. అది తెలుసుకోలేకపోయాము. హాస్పిటల్కి తీసుకువెళ్ళేటప్పటికి టైం దాటిపోయింది అన్నారు. ఇక ట్రీట్మెంట్ చేసినా వేస్ట్ అన్నారు. అందుకే అమ్మ తొందరపడి తను ఎక్కడ చచ్చిపోతానో అని వద్దంటున్నా నాకు ఆ పెళ్లి చేసింది. నా కర్మకాలి, వాళ్ళు సవ్యమైన వాళ్ళు కాదు. నాకు అన్నదమ్ములు అక్క చెల్లెలు కూడా ఎవరూ లేరు. దూరపు బంధువులు ఉన్నారు, కానీ వాళ్ళు ఎందుకు వస్తారు? ఇక నా పాపతో ఈ ఒంటరి జీవితం ఇలా సాగించాల్సిందే అంది బాధగా. మీ హస్బెండ్ అత్తగారు మరీ చెడ్డవారా అంది. విషయమంతా పోసగుచ్చినట్లుగా చెప్పింది రేణుక. అయితే వాళ్ళు కేవలం నీ ఆస్తిని చూసే నిన్ను పెళ్లి చేసుకున్నారన్నమాట. మీ అమ్మ ఎలాగూ చనిపోతుంది, ఇక నీకంటూ ఎవరూ ఉండరు, తమ బానిసలా పడి ఉంటావు అనుకున్నారు. అంతేనా అంది. అని తల ఊపింది రేణుక. మరి ఇలా ఎన్నాళ్ళు అంది ఇందిర. ఎన్నాళ్ళంటే బ్రతికినన్నాళ్ళు తప్పదు కదా అమ్మా. నేను ఒక్కదాన్నే అయితే ఏం చేసేదాన్నో చెప్పలేను. కానీ పాప ఉంది కదా, దానికోసమే బ్రతుకుతున్నాను. అదే నా ప్రాణం అంది రేణుక. మరి మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచన లేదా అడిగింది ఇందిర. లేదమ్మా, ఒక పెళ్లి చేసుకుని ఎన్ని బాధలు పడాలో అన్నీ పడ్డాను. మళ్ళీ చేసుకుని నాతో పాటు నా బిడ్డను కూడా బాధ పెట్టడం అవసరమంటారా? ఒకవేళ వచ్చేవాడు మంచివాడైనా నాకు భర్త కాగలడేమో కానీ నా బిడ్డకి తండ్రి కాలేడు కదా. ఏ మగాడు పరాయి మగాడి బిడ్డని తండ్రిగా ఆదరించలేడు. అందుకే ఆ ప్రయత్నం ఇక ఈ జీవితంలో లేదు అని విరక్తిగా నవ్వింది రేణుక. అలా ఎందుకు అనుకోవాలి రేణు? నీ పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళ గురించి ఆలోచించవచ్చు కదా అంది. ప్రస్తుతానికి నాకు ఆలోచన లేదమ్మా. నా పాపని చక్కగా పెంచి పెద్ద చేసుకుంటే చాలు అంది. అది కాదు రేణు, నువ్వు అనుకునేది తప్పు అని నాకు అనిపిస్తోంది. పాపని నువ్వు ప్రేమగానే చూస్తావు. ఎంత ప్రేమ చూసినా తండ్రి ప్రేమ అందించలేవు కదా. తనకి తండ్రి ఎంత ముఖ్యమో ఈ తోడేళ్ల లాంటి లోకంలో నువ్వు ఒంటరిగా బ్రతకటం కూడా అంతే కష్టం. ఇటువైపు నుంచి ఏ ఆపద వస్తుందో, ఎవరు ఏ మాట అంటారో అని ప్రతిరోజు టెన్షన్తో చస్తూ బ్రతికే కంటే నువ్వు పెళ్లి చేసుకోవటమే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. నువ్వు కూడా చిన్నదానివే. నీకు మాత్రం ఎన్నేళ్లుంటాయి? 31, 32 అంతే కదా. నీకు ముందు జీవితం చాలా ఉందిరా. నువ్వు ఇంకో 10 సంవత్సరాలు పెద్దదానివైతే ఈ మాట చెప్పి ఉండేదాన్ని కాదు. వయస్సులో ఉన్న నీ వంటికి మాత్రమే కాదు, నీ ఇంటికి కూడా ఓ మగతోడు అవసరం. ఆలోచించుకోమ్మా. నా కూతురికైనా కూడా ఇదే సలహా ఇచ్చేదాన్ని అంది. ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదమ్మా. ముందు ముందు రాదు కూడానేమో. ఆ పెళ్లిలో పడిన బాధలు, కష్టాలు, ఈసడింపులు, ఎగతాళి చాలు. ఇక భరించే శక్తి లేదు అంది ఎటో చూస్తూ రేణుక. లోకమంతా ఒకే రీతిగా ఉండదు రేణు. అందరు మగవాళ్ళు, అందరు అత్తమామలు ఒకే రకంగా ఉండరు. ఇలా ఉంటే ఈ లోకంలో ఒక ఆడపిల్ల కూడా కాపురం చేయలేదు. నీలాగా విడాకులు తీసుకొని ఒంటరిగా బ్రతకాల్సిందే అంది. ఏమీ మాట్లాడలేదు రేణు. ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉండిపోయింది. అంతలో రేణు ఆఫీస్ రావటంతో దిగిపోయింది. ఇందిర కొద్ది దూరంలో ఉన్న మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళింది. 1 వారం గడిచింది. సుమతి సరిగ్గా మాట్లాడటం లేదు. పీడా పోయింది అనుకుంది రేణుక. ఆ రోజు శనివారం సాయంత్రం త్వరలో ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉందని, ఫైల్స్ మొత్తం క్లియర్ చేయాల్సి ఉంటుందని, రేపు కూడా వచ్చి వర్క్ చేయమని చెప్పారు మేనేజర్. సార్, రేపు సండే కదా, నాకు ఇంట్లో పాప ఒక్కటే ఉంటుంది. తనని చూసుకునే వాళ్ళు ఎవరూ లేరు. నాకు రావటం కుదరదు సార్ అని చెప్పింది రేణు. అలాగంటే ఎలా? అందరూ వర్క్ చేస్తేనే కదా టైంకి పూర్తయ్యేది అన్నారు మేనేజర్.
అయితే నా ఫైల్స్ ఇంటికి తీసుకువెళ్ళి రేపు ఇంటి దగ్గర వర్క్ చేసుకుని వస్తాను సార్ అంది. ఓకే, అలాగే. నేను రేపు ఉదయం నువ్వు ఏ ఫైల్స్ వెరిఫై చేయాలో చూసి ఆఫీస్ బాయ్తో మీ ఇంటికి ఫైల్స్ పంపిస్తాను అని చెప్పారు. సరే సార్ అని ఇంటికి వచ్చింది. అలాగే సండే మార్నింగ్ ఆఫీస్ బాయ్ రవితో ఫైల్స్ పంపించారు. రా రవి, కాఫీ తాగుదువు, కూర్చో అని అంది. వెళ్తానక్క, లేట్ అయితే మేనేజర్ గారు అరుస్తారు అన్నాడు రవి. ఆఫీస్లో పనిచేసే లేడీ ఎంప్లాయీస్ని అందరినీ మేడం అంటాడు. కానీ తనతో ప్రేమగా చనువుగా ఉండే రేణుకలో తన అక్కని చూసుకొని అక్క అని పిలుస్తాడు రవి. పర్లేదులే, కాఫీ తాకినంతలోకి లేట్ అవుతుందా, కూర్చో. ఫస్ట్ టైం ఈ అక్క ఇంటికి వచ్చావు, కనీసం కాఫీ కూడా తాగవా అని కిచెన్లోకి వెళ్ళి కాఫీ కలుపుతోంది. మీరు ఇలా ఇంటి దగ్గరే ఉండి వర్క్ చేస్తున్నారని తెలిసి జలగ మేడం గొడవ చేశారక్క. మేము కూడా అలా చేయమా, మాకు కూడా ఫైల్స్ పంపించవచ్చు కదా అని మేనేజర్ గారు మైండ్ తినేశారు అని చెప్తుంటే, జలగ కాదురా బాబు, జలజ, విందంటే నిజంగానే నీ రక్తం తాగేస్తోంది అని గట్టిగా నవ్వింది రేణుక. ఆవిడ ఆల్రెడీ అందరి మైండ్లో గుజ్జు పీలుస్తూనే ఉంటుంది, అందుకే జలగా అని పెట్టాను అని రవి కూడా నవ్వాడు. అప్పుడే లేచి బయటికి వచ్చింది దివ్య పాప. అరే బుజ్జి పాప, ఇప్పుడైనా లేచావు? నీకోసం మీ మామ వచ్చాడు చూడు, నీకు చాక్లెట్ కూడా తెచ్చాడు, దాదా అని దివ్యనెత్తుకొని చాక్లెట్ చూపించి, మామకి ముద్దు పెడితేనే చాక్లెట్ ఇస్తాడు అన్నాడు. కాఫీ తెచ్చి నువ్వు చాక్లెట్ ఇస్తానంటే ఒక ముద్దేంట్రా 100 ముద్దులు పెడుతోంది అని నవ్వుతోంది రేణుక. సుమతి గోడ పక్కనే ఉండి ఇదంతా వింటూ బొగ్గలు నొక్కుంటూ దారిని వెళ్తున్నా ఇలాంటి పనిలేని నలుగురి పేరక్కల్ని పోగేసింది. చూశారా ఎంత బరి తెగించిందో ఇది, ఏకంగా మగవాళ్ళనింటికి పిలిపించుకుంటోంది. ఇలాంటి వాళ్ళు పక్కన ఉంటే మనలాంటి వాళ్ళకి ఎంత చెడ్డ పేరు, అందరినీ కలిపే చూస్తారు బయట వాళ్ళు అని అందరికీ ఎక్కేసింది. కాఫీ తాగి వెళ్ళొస్తానక్క, లేట్ అయిపోతుంది అని హడావుడిగా వెళ్ళాడు రవి. రవి అలా వెళ్ళాడో లేదో సుమతి బజార్లో వాకిలి ముందు నిలబడి, ఏయ్ రేణుక, బయటికి రా అని గట్టిగా పిలిచింది. ఆమె పిలుపులో మార్పుని గమనించింది రేణుక. ఇంతకు ముందైతే అమ్మాయి రేణుక అని వగలుపోతూ పిలిచి తనకి కావలసినవన్నీ తీసుకువెళ్ళేది. పైగా ఇప్పుడు నానిగాడి సీక్రెట్ కూడా తనకు తెలిసింది, అందుకే తన మీద పగపట్టినట్లుంది అని నవ్వుకుంటూ, ఏంటి పిన్నిగారు అంటూ బయటికి వచ్చింది రేణుక. ఎవడేవాడు, ఇలా పట్టపగలే ఇంట్లోకి మగవాళ్ళని పిలిపించుకుంటున్నావు? పరాయి మగవాళ్లతో ఆ ఎకలేంటి, ఆ పక్కపక్కలేంటి, సిగ్గనేది లేదా నీకు? ఇవేమైనా సంసారాలు ఉండే కొంపలు అనుకుంటున్నావా, సాని కొంపలు అనుకుంటున్నావా? నువ్వు అసలు ఆడదానివేనా? ఎంత మొగుడు వదిలేస్తే మాత్రం ఇంత బరి తెగింపా? చీచి, నీలాంటి ఆడవాళ్ళు పక్కన ఉంటే మమ్మల్ని కూడా నీతో జత కలుపుతారు. దారిని పోయే ప్రతి మగవాడు మమ్మల్ని కూడా 100 ఇస్తా 1000 ఇస్తా రమ్మంటాడు. ముందసలు ఈ కాలనీని వదిలేసి బయటికి వెళ్ళు, లేకపోతే నీ జుట్టు పట్టుకొని నేనే రేపు ఇంట్లోంచి తెచ్చి బయట పడవేస్తాను అని ఇష్టం వచ్చినట్టు రంకెలేస్తూ గొడవ చేస్తుంది. అందరూ వింటున్నారు. సిగ్గుతో ప్రాణం పోయినట్లయింది రేణుకకి. నోరు ముయ్యండి పిన్నిగారు, ఏం వాగుతున్నారు? అతను రవి, మా ఆఫీస్లో ఫ్యూను, నాకు తమ్ముడు లాంటివాడు. నాకు ఫైల్స్ ఇవ్వటానికి వచ్చాడు. తెలిసి తెలియకుండా ఇష్టం వచ్చినట్లు వాగకండి. కోపము దుఃఖము కలిసి రాగా రేణుక, అబ్బో చెప్పొచ్చవులే, ఆదివారం ఫైల్స్ తెచ్చాడంట. తమ్ముడు లాంటి వాడట, కానీ తమ్ముడు కాదుగా. బయట లోకానికి చెప్పుకోవటానికే తమ్ముడు, ఇంట్లో మాత్రం ప్రియుడు అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఇక నోరు ముయ్యకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. అందరూ మీలాంటి సిగ్గులేని వాళ్లే ఉంటారనుకోకండి అంది ఏడుపు గొంతుతో. చూశారా వదిన, చూశావా అక్క, మీరంతా కూడా చూశారు కదా వాడితో ఎలా పగలబడి నవ్వుతూ మాట్లాడుతుందో. ఉద్యోగం వంక పెట్టుకొని బయట ఇంకా ఎంతమందితో ఇలా తిరుగుతుందో. అయినా ఇలా బరితెగించిన వాటికి ఒక మగాడెక్కడ సరిపోతాడు. అందుకే మొగుణ్ణి జైలు పాలు చేసి ఇలా ఓళ్ల మీద పడింది, మంది కాపురాలు నాశనం చేయటానికి మోదనష్టపది అంది మెడికల్ విరుస్తూ. ఇదే చెప్తున్నాను, 2 రోజుల్లో ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళావా సరే, లేకపోతే కాలనీలో ఆడవాళ్ళమందరం కలిసి నీ జుట్టు పట్టుకొని బయటికి లాగి బట్టలు ఊడదీసి కొట్టుకుంటూ ఈ కాలనీ బయట వరకు పరిగెత్తిస్తాము. నీలాంటి చెడిపోయింది మా కాలనీలో ఉండటానికి వీల్లేదు అని అల్టిమేటం జారీ చేసింది సుమతి. ఆమె అంతగా తెగించటానికి కారణం నానితో ఆమె జరిపే భాగోతం రేణుకకి తెలిసిపోయిందని.
అందరికీ ఎక్కడ చెప్తుందో అని రేణుకకి అందరినీ వ్యతిరేకంగా మార్చి అక్కడ నుంచి తరిమేయాలి అని చూస్తోంది. ఆ రోజు ఇందిరగారు కూడా లేరు రేణుకకి సపోర్ట్గా మాట్లాడటానికి. ఆమె ఊరు వెళ్ళింది. రావటానికి 2 రోజులు పడుతోంది అని చెప్పింది. అది తెలిసే సుమతి రేణుక మీద ఇలా విరుచుకుపడింది. అందరూ తల్లిని అలా తిడుతుంటే ఏమైందో తెలియక పాప బిక్కమొహం వేసుకుని చూస్తూ ఏడుపు మొదలుపెట్టింది. రేణుక వెంటనే పాపనెత్తుకుని ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకుంది. తను ఏడిస్తే చిన్న పాప, తను బెంబేలెత్తుతుంది అని తన బాధని కంట్రోల్ చేసుకుని పాపని సముదాయించింది. వాళ్ళు నన్ను తిట్టలేదు తల్లి, నాతో మాట్లాడుతున్నారు అంతే, ఎవరినో తిడుతున్నారు, నన్ను కాదు అని చెప్పింది. తర్వాత రోజు రాత్రి సుమతి నానీకి బాగా ఎక్కేసింది. అది మనిద్దరినీ బైక్ మీద వెళ్ళేటప్పుడు చూసిందట. ఆ విషయం మీ ఇంట్లో మన కాలనీలో వాళ్ళందరికీ చెప్తానంటుంది. అందుకే ఈ రాత్రికి నువ్వు దాని ఇంట్లో దూరి దాన్ని రేప్ చెయ్యి. ఆ టైంలో 4-5 ఫోటోలు తీయి, వీలైతే వీడియో తీయి. చచ్చినట్టు కుక్కిని పేన్లా పడి ఉంటుంది, ఇక జన్మలో నోరెత్తదు అని నానీకి ఏం చేయాలో ప్లాన్ చెప్పింది. వాడి చేతిలో ఓ 10,000 పెట్టింది. ఖర్చులకు ఉంచుకో, కుర్రపిల్లాడివి, నీకు చాలా ఖర్చులుంటాయి కదా అని. నానీకి అలా అప్పుడప్పుడు డబ్బులిస్తూ ఉంటుంది. దానికోసమే నాని ఆమెతో లింకు పెట్టుకున్నాడు. సుమతి చెప్పినట్లే చేశాడు నాని. సుమతి ఇంట్లోంచి పక్కన ఉన్న ప్రహరీ గోడ దూకి రేణుక ఇంట్లోకి వెళ్ళి సుమతి ఇచ్చిన కీతో తాళం ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి రూమ్లో దాక్కున్నాడు. సుమతి తన చీర ఒకటి రేణు ఇంటివైపు పడేసి ఏమీ తెలియని దానిలా రేణుక ఇంట్లోకి వచ్చి తాళం వేసి తన చీరతో పాటు ఆ కీ తను తీసుకొని వెళ్ళిపోయింది. రేణుక మామూలుగానే ఆఫీస్ నుంచి వచ్చి మొహం కడుక్కొని వంట చేసి పాపకి స్నానం చేపించి అన్నం పెట్టి నిద్రపుచ్చింది. తను కూడా స్నానం చేసి తినేసి పడుకుంటే పోతుంది. రాత్రి కూడా ఫైల్స్ అన్నీ చూసేటప్పటికి చాలా లేట్ అయింది, నిద్ర వస్తుంది అనుకుంటూ బట్టలు తీసుకోవడానికి రూమ్లోకి వెళ్ళింది. తలుపు తీయగానే ఆమెకు ఏదో కొత్త వాసన వచ్చింది. ఏమిటి ఈ స్మెల్ అని గట్టిగా వాసన పీల్చింది. ఇది తనకు అలవాటైన వాసనే, ఏదో సెంటు స్మెల్. కానీ తను సెంటు వాడదు. తన ఇంట్లోకి కూడా ఎవరూ రాలేదు. నిన్న ఉదయం రవి రావటమే. వాడికి కూడా సెంటు వాడే అలవాటు లేదు. అయినా వాడు బెడ్రూమ్ వరకు రాలేదు. హాల్లో కూర్చొని అట్నుంచి అటే వెళ్ళాడు. ఈ వాసన ఇంత ఎక్కువగా వస్తుందంటే ఇక్కడ ఎవరో ఉన్నారు అని ట్యూబ్ లైట్ వేసి భయంగా గదిలో చుట్టూ చూస్తోంది. ఎవరూ లేరు. కానీ ఈ స్మెల్ ఏంటి అని గోడ దగ్గరకు వెళ్ళి చూసింది. బెడ్కి గోడకి మధ్య నక్కి ఉంది ఓ ఆకారం. రేణుక గుండె జల్లుమంది. రేయ్, ఎవడ్రా నువ్వు, ముందురా బయటికి. దొంగ రాస్కెల్, ఎంత ధైర్యం నీకు ఇలా ఇంట్లోకి చొరబడటానికి అని గట్టిగా కేకలేస్తుంటే పిల్లిలా పైకి లేచాడు నాని. ఒరేయ్ నానిగా, నువ్వా? నీకేం వచ్చింది ఇలా దొంగలా ఇక్కడ నక్కావు? పద, మీ అమ్మకి చెప్తాను. వనజాక్షాంటి అని పెద్దగా కేకలేసింది కోపంగా. తల్లికి ఎక్కడ వినిపిస్తుందో అని భయమేసింది నానికి. ఆ దొంగమొహం సుమతి నన్ను ఇలా ఇరికించింది, అమ్మకు తెలిస్తే చంపేస్తుంది, అసలు ఈ రేణుక పోలీసులకు పట్టిస్తుందేమో అని భయపడి రేణుక దగ్గరికి వచ్చి చేత్తో ఆమె నోరు మూశాడు. కొంచెం లూజుగా పట్టుకున్నాడేమో. ఆ చేతిని కసుక్కున కొరికింది. అమ్మ రాక్షసి, ఇలా కొరికావేంటే అని చెయ్యి విదిలించుకుంటూ. దీన్ని ఇలాగే వదిలేస్తే నిజంగానే అందరికీ చెప్పి చస్తుంది. ఆ సుమతి చెప్పినట్లు చేస్తే ఇక కుక్కిన పేనులా పడి ఉంటుంది. ఇక తనకు అవసరమైనప్పుడల్లా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనుకున్నాడు. ఆ ఆలోచన రావటమే లాగిపెట్టి ఒక్కడి పీకాడు రేణుకని. వెళ్ళి బెడ్ మీద పడింది. ఒరేయ్ నాని, నీకు మర్యాదగా ఉండదు. పిచ్చి వేషాలేసావంటే పోలీసులకు పట్టిస్తాను. జైల్లో కూర్చొని చిప్పకూడు తింటావు, జాగ్రత్త. మర్యాదగా బయటకు వెళ్ళు, లేకపోతే గట్టిగా అందరినీ పిలుస్తాను. మీ అమ్మే వస్తుంది, నీ ఇష్టం, మర్యాదగా బయటకు వెళ్ళు అని బెదిరిస్తోంది. అది పట్టించుకోకుండా నాని ప్యాంటు జిప్పు తీసి కిందికి లాగి ఆమె మీద పడబోయాడు. అంతే, రేణుకకి పిచ్చి కోపం వచ్చింది. వీడిలా మాటలతో చెప్తే వినడు అనుకొని తన మీద పడబోతున్న నాని 2 కాళ్ల మధ్యన బలంగా తన్నింది. అంతే, అమ్మా అంటూ పెద్దగా కేక పెడుతూ నొప్పికి తట్టుకోలేక కింద పడి అరుస్తున్నాడు. రూమ్లో నుంచి బయటికి వచ్చి హాల్లో దివాన్ మీద పడుకుని నిద్రపోతున్న కూతుర్ని ఎత్తుకొని బయటికి పరిగెత్తింది. అప్పుడే ఊరి నుంచి వస్తూ రేణు బయటికి పరిగెత్తుకుంటూ రావటం చూసి ఆటో ఆపింది ఇందిర. ఏంటమ్మా అంటుంటే ఇందరిని పట్టుకొని గట్టిగా ఏడుస్తోంది రేణుక.
పాపని తీసుకొని భర్తకిచ్చి మీరు వెళ్ళి పాపని పడుకోబెట్టండి, నేను వస్తాను అని చెప్పింది. ఆయన పాపని తీసుకుని వెళ్ళిపోయాడు. ముందు లోపలికి వెళ్దాంరా, ఏమైంది, ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని రేణుకని సముదాయించి లోపలికి తీసుకువస్తుంటే, లోపల లోపల వాడున్నాడు మేడం, నాకు భయమేస్తుందమ్మా అని ఏడుస్తుంది. వాడెవడు అంది ఇందిర. వాడే ఆ నానిగాడు అని జరిగింది చెప్పింది. ఇందిర ఎదురింట్లోకి వెళ్ళి వనజాక్షిని ఆమె భర్తని తీసుకొని వచ్చింది. అంతా గమనిస్తున్న సుమతికి ఉచ్చపడుతున్నాయి. తనేదో ఊహిస్తే ఇంకేదో జరుగుతోంది. కొంపతీసి తన పేరు బయటికి వస్తుందేమో అని గజగజ వణికిపోతోంది. వనజాక్షి ఆమె భర్త, ఏంటండి ఏమైంది అని రేణుకను చూసి, ఏమైందమ్మా రేణుక, ఏంటి అలా ఉన్నావు అని అడిగారు. తనేం చెప్తుంది, మీ పుత్రరత్నం చెప్తాడు రండి అని లోపలికి తీసుకువెళ్ళింది. అక్కడ నొప్పికి విలవిలలాడుతూ ఏడుస్తున్న నాని కనిపించాడు. వాళ్ళిద్దరూ అయోమయంగా కొడుకు దగ్గరికి వెళ్ళి, ఏమైందిరా, ఏంటి అలా ఏడుస్తున్నావు, అసలు నువ్వెక్కడెందుకు ఉన్నావు అన్నారు. తల్లిని తండ్రిని చూసేటప్పటికి బిక్క చచ్చిపోయాడు నాని. అది అమ్మా అని చిన్నగా లేచి కుంటుకుంటూ, మన ఇంటికి వెళ్దాం పదమ్మా అన్నాడు. ఎక్కడికిరా దొంగ రాస్కెల్ వెళ్ళేది, పోలీసులకు ఫోన్ చేస్తున్నాను, నువ్వు వెళ్లాల్సింది ఇంటికి కాదు శ్రీకృష్ణ జన్మస్థానానికి అంది కోపంగా ఇందిర. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, అసలు అర్థమవుతుందా, పోలీసులను ఎందుకు పిలుస్తారు, దెబ్బ తగిలింది మావాడికి, ఏడుస్తుంది మావాడు అన్నాడు కోపంగా నాని తండ్రి. నీ కొడుకు ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఎందుకున్నాడు, దెబ్బ ఎక్కడ తగిలింది, ఎందుకు తగిలింది, అది అడుగు ముందు అంది ఇంకా గట్టిగా ఇందిర. సారీ ఇందిర గారు, నా కొడుకు ఏదో చెయ్యకూడని పని చేశాడు, నాకు అర్థమవుతోంది, అసలు ఏం జరిగింది అంది వనజాక్షి. ఆ విషయం నీ కొడుకునే అడుగు అంది ఇందిర. ఏం చేసి సచ్చావురా చెప్పరా అని కొడుకు చెంపకేసి ఒక్కటి పీకింది వనజాక్షి. అమ్మా అని ఏడుస్తూ, అది సుమతి ఆంటీ చెప్తే చేశాను, నాకేం తెలీదు, ఆమె డబ్బులు ఇచ్చి ఇలా చేయమంది అన్నాడు. అదేం చెప్పింది, నువ్వేం చేశావు, అది అసలు నీకు డబ్బులు ఎందుకు ఇచ్చింది, ఆవిడ మంచిది కాదు, ఆవిడతో ఎక్కువగా మాట్లాడొద్దు అని నీకు చాలాసార్లు చెప్పాను కదా, అసలు ఆవిడ చెప్పిన మాట నువ్వెందుకు విన్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఏం జరిగింది నిజం చెప్పు, లేకపోతే వాళ్ళు కాదు నేనే పోలీసులకి చెప్తాను, నిన్ను మళ్ళీ బయటికి కూడా వెళ్ళనివ్వను, నిజం చెప్పరా దొంగ రాస్కెల్ అని కోప్పడింది వనజాక్షి. అమ్మా అది అని సుమతి ప్లాన్ మొత్తం చెప్పాడు నాని. ఇదిగో నాకు మనీ కూడా ఇచ్చింది, రేణుకక్కని రేప్ చేస్తూ వీడియో కూడా తీయమంది అని ఉన్న విషయం అంతా చెప్పాడు. అది చెప్తే నువ్వు చేస్తావా బుద్ధి లేని వెధవ అంటూ ఇష్టం వచ్చినట్లు కొట్టింది వనజాక్షి. మీ కొడుకేమీ పత్తిత్తు కాదులే, ఇది వాళ్ళిద్దరూ కలిసి వేసిన ప్లాన్ అయి ఉంటుంది, ఇదిగో నీ కొడుకు చేసే ఘనకార్యాలు చూడు అంటూ తన ఫోన్ తీసి చూపించింది ఇందిర. సుమతి పడుచుపిల్లలా రెడీ అయ్యి ఫుల్గా మేకప్ వేసుకొని, చుడీదార్ వేసుకొని, ప్యాంటు టీషర్టు వేసుకొని, ఇలా రకరకాల అవతారాల్లో నాని బైక్ మీద ఊరేగుతున్న ఫోటోలవి. వీళ్ళిద్దరి వ్యవహారం ఇంకా చాలా దూరం వెళ్ళింది. ఎంత దూరం వెళ్ళిందో నీ కొడుకుని అడుగు. వీళ్ళ విషయం రేణుకకి తెలిసింది. ఆ విషయం సుమతిని అడిగింది. చిన్నపిల్లవాడితో మీకేంటి ఆ షికార్లు అని. దానితో రేణుక మీద పగబట్టి నిన్న తన ఆఫీస్ ఫ్యూన్ ఫైల్స్ ఇవ్వటానికి వస్తే నానా రభసా చేసిందటగా. నాకు తెలిసింది, నేనుండకపోతుని దానిని ఎక్కడే పాతేసేదాన్ని. అందుకే దాని విషయం రేణుక ఎక్కడ బయట పెడుతుందో అని భయపడి ఇలా ఆమె జీవితాన్ని నాశనం చేసి ఇక్కడి నుంచి తరిమేయాలని చూస్తోంది. ఇదంతా మీకు తెలియక మీరు కూడా ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు. ఆమె ఎలాంటిదో ఈ వీధిలో, ఈ కాలనీలో ఎవరికీ తెలియదా? రేణుక సంవత్సరం పైగా ఇక్కడ ఉంటుంది. ఆమె ఎలాంటిదో ఎవరికీ తెలియదా? నిన్న సుమతి అలా మాట్లాడుతుంటే ఒక్కరైనా అడ్డుకున్నారా? ఏం రేణుక మీ కూతురు కాదనా? ఈరోజు రేణుక, రేపు మీరు, ఇంకొక రోజు నేను. ఇలాంటి సుమతులకి బలైపోదామా, భయపడదామా అని క్లాస్ పీకింది ఇందిర. అంతే వనజాక్షి భద్రకాళి అవతారం ఎత్తి సుమతి ఇంట్లోకి వెళ్ళి, ఒసే దిక్కుమాలినదానా, ముసలిముండ, నీకు నా కొడుకు కావలసి వచ్చాడా? వాడికి డబ్బులు ఇచ్చి వాడిని లొంగ తీసుకుంటున్నావా? నీ మనవడి వయసు ఉంటుంది కదే వాడికి. ఛీ, నీకు సిగ్గు లేదా? నువ్వు అసలు ఆడపుటక పుట్టలేదా అని ఇష్టం వచ్చినట్లు దులిపేసి ఆ చెంప ఈ చెంప వాయించింది. నీ భాగవతం ఆ రేణుకకి తెలిసిందని
నా కొడుకుకి డబ్బు ఆశ చూపి ఆ పిల్ల జీవితం పాడు చేయాలని చూస్తావా? నువ్వు అసలు ఆడపుట్టకే పుట్టావా? ఛీ, పశువులా పుట్టాల్సిన దానివి ఆడదానిగా పుట్టావు అని ఆమె భర్త ముందే దులిపేసింది. ఈ వయసులో భార్య చేసే పనులు చూసి కొయ్యబారిపోయాడాయన. ఆయన కూడా బెల్ట్ తీసుకొని ఇష్టం వచ్చినట్లు బాదాడు. ఇందుకేనా ఆ పిల్ల మీద ఎప్పుడూ చాడీలు చెప్తూ ఉంటావు నాకు కూడా ఇంట్లో? అయినా ఆ పిల్ల బ్రతికేదో ఆ పిల్ల బ్రతుకుతుంది, నీకెందుకే దరిద్రపుదానా? అయినా ఈ వయసులో ఆ చిన్న పిల్లవాడితో నీకు ఆ తిరుగుళ్ళేంటే దొంగముండ? రేపే పిల్లలందరినీ పిలుస్తాను, నువ్వు చేసే దరిద్రాలన్నీ చెప్తాను. ఇక నీలాంటి దానితో నేను కాపురం చేయలేను. నీ చావు నువ్వు చావు అని బెల్ట్ తెగేదాకా కొట్టాడు. ఆ గొడవకి వీధిలో వాళ్ళంతా మూగారు. అందరికీ తెలిసింది సుమతి విషయం. హవ్వ, ఎంత సిగ్గులేని జన్మ! అంత చిన్న పిల్లవాడితో ఇది అలా చేస్తుందా? ఈ విషయం తెలిసిందని నిన్న బంగారం లాంటి రేణుక మీద అన్ని నిందలు వేసిందా అని బొగ్గలు నొక్కుకున్నారు. సుమతిని పచ్చిబూతులు తిట్టుకున్నారు అందరూ. రేణు, తాళం వేసిరా, మా ఇంటికి వెళ్దాం. పాప కూడా అక్కడే ఉంది కదా అంది ఇందిర. పాపను తెచ్చుకుందామని వెళ్ళింది రేణు. రేణుని కూర్చోబెట్టి, ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంత పెద్ద ఇంట్లో మేమిద్దరమే కదా ఉంటున్నాం. మీరు కూడా మాతో పాటే ఉండండి. కలిసి ఉండటం ఇష్టం లేకపోతే ఒక పక్క పోర్షన్లో ఉండండి. ఇక అలా ఒంటరిగా ఉండొద్దు అంది ఇందిర. రేణుక కూడా ఎందుకో భయంగా ఉంది ఇంటికి వెళ్ళాలంటే. అందుకే ఆ రాత్రికి అక్కడే పడుకుంది. అందరికీ తన విషయం తెలిసేటప్పటికి తలెత్తుకోలేకపోయింది సుమతి. తెల్లవారి పిల్లలు వస్తే వాళ్ళకి మొహం చూపించలేక రాత్రికి రాత్రి ఏటో వెళ్ళిపోయింది సుమతి. సుమతి గురించి కథలు కథలుగా చెప్పుకోసాగారు ఆ కాలనీలో వాళ్ళంతా. ఉదయం లేచి ఇక వెళ్తానమ్మా అని వెళ్ళబోయింది రేణుక. రేణు, ఎక్కడికి వెళ్తావు? ఈరోజు నాని, రేపు ఇంకొకడు. భర్త లేని ఆడదాన్ని ప్రతి మగవాడు వక్రదృష్టితోటే చూస్తాడు. అందుకేనమ్మా నీ ఇంటికి నీ వంటికి కూడా మగతోడు అవసరం అని చెప్పింది నేను. నా మాటలు నీకు తప్పుగా అనిపించి ఉండవచ్చు. అది ఎంత అవసరమో నీకు ఈరోజు అర్థమైందనుకుంటా అంది. అది కాదమ్మా, దానికి పెళ్ళే ప్రత్యామ్నాయమా అంది రేణుక. పెళ్ళి కాకుండా ఇంకొక మగాడు నీతో జీవితాంతం కలిసి ఉండటానికి నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు ఒప్పుకున్నావంటే ఎగిరి గంతేసి మీ ఇంటి ముందు క్యూ కడతారు రేపటి నుంచి మగాళ్ళు. అది మన లోకం తీరు. అందుకేనమ్మా పవిత్రమైన పెళ్లి బంధంతో ఓ మంచి మనిషిని నీకు తోడు చేసుకుంటే నీ బిడ్డకి తండ్రి ప్రేమ దొరుకుతుంది. నీకు భర్త ప్రేమ, ఆదరణ, రక్షణ, నాది అనే ఓ ఇల్లు దొరుకుతుంది. ఓ అమ్మగా ఇవన్నీ నేను చెప్తున్నాను. ఆచరణ నీ ఇష్టం అని చెప్పింది. నాకు భయమేస్తుందమ్మా అంది రేణుక. చెప్పానుగా రేణు, ప్రపంచమంతా ఒకే తీరుగా ఉండదు అని. నువ్వు ఒప్పుకుంటే చెప్పు, నాకు తెలిసిన వాళ్ళలో మంచి వ్యక్తిని నేను చూస్తాను. ఆలోచించి చెప్పు అని చెప్పింది. ఓ వారం ఆలోచించింది రేణుక. సరేనమ్మా, మీ ఇష్టం. నాకు కూడా మీరు చెప్పింది కరెక్టే అనిపిస్తోంది. నాకు ఒక తోడు కావాలి అనిపిస్తోంది. నేను ఇలా ఒంటరిగా ఉండబట్టే కదా అది అలుసుగా తీసుకొని ఆ సుమతి గారు అలా చేశారు. ఇప్పుడు సుమతి, రేపు ఇంకొకరు ఇలా నా జీవితంతో ఆడుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. బయట కూడా నాకు భర్త లేడని చాలామంది మగవాళ్ళు ఆకలిగా చూడటం నేను చాలాసార్లు గమనించాను. ఆఫీస్లో కూడా కొంతమంది ద్వంద్వార్థాలతో మాట్లాడుతూ ఉంటారు. నేనేం చిన్నపిల్లనా అవన్నీ తెలియకపోవటానికి? తెలిసినా తెలియనట్లే నటిస్తూ ఉంటాను. వీటన్నింటికీ అడ్డుకట్ట వేయాలంటే నాకు ఓ తోడు కావాలి అని అర్థమైంది. ఇప్పుడు అమ్మగా మీరు నాకు తోడున్నారు. మీరే ఎక్కడైనా మంచి వ్యక్తిని చూడండి అని చెప్పింది. కాసేపు ఆలోచించిన ఇందిర, సరే నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చావుగా, చూస్తాను అంది. తనకు తెలిసిన వాళ్ళ దగ్గర చెప్పింది. తనకు తెలిసిన వ్యక్తుల్ని కూడా అడిగింది. రెండో పెళ్ళి, ఒక పాప ఉంది అంటే పెదవి విరుస్తున్నారు. రెండో పెళ్ళైనా పర్వాలేదు, పాపని ఎక్కడైనా హాస్టల్లో వేస్తే మాకు అభ్యంతరం లేదు అంటున్నారు కొంతమంది. తను చెప్పినంత సులభం కాదు అనుకుంది ఇందిర. 2 నెలలు గడిచాయి. ఇందిర ఇంట్లోనే ఉంటోంది రేణుక. లండన్లో డాక్టర్ చదివి ఇండియాకి వచ్చాడు ఇందిర గారి కొడుకు శశాంక్. అక్కడే అతనికి పెద్ద హాస్పిటల్లో జాబు వచ్చినా కాదని ఇండియాకి వచ్చేశాడు. నా దేశంలో నా ప్రజలకు సేవ చేయటంలో, నా తల్లిదండ్రులతో కలిసి ఉండటంలో నాకు తృప్తి ఉంది అని. అతని భావాలు బాగా నచ్చాయి రేణుకకి. రేణుక కంటే ఓ సంవత్సరం చిన్నవాడు శశాంక్. అతను వచ్చాక తను ఆ ఇంట్లోకి వెళ్ళిపోతాను. ఆ ఇల్లు ఖాళీగానే ఉంది అంది రేణుక. సరే, నీకంత కష్టంగా ఉంటే ఆ రెంటేదో నాకే ఇవ్వు.
నువ్వు ఒక్కదానివే ఉంటే నాకు టెన్షన్గా ఉంటుంది అంది ఇందిర. కన్న తల్లిలా తన గురించి ఆలోచిస్తున్న ఆమెను చూసి సంతోషపడింది రేణుక. శశాంక్ ఓ పెద్ద హాస్పిటల్లో డాక్టర్గా జాయిన్ అయ్యాడు. అతను హార్ట్ స్పెషలిస్ట్. కొద్ది రోజుల్లోనే మంచి పేరు వచ్చింది. శశాంక్ వచ్చి 6 నెలలయింది. ఈ 6 నెలల్లో దివ్య పాప శశాంకుకి, ఇందిర భర్త సుబ్రహ్మణ్యం గారికి కూడా బాగా దగ్గరయింది. ఉదయం లేవగానే హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే కాసేపు దివ్యతో ఆడితే కానీ అతనికి తోచదు. పాప కూడా శశాంక్ ఒకరోజు కనిపించకపోయినా దిగులుగా మొహం పెడుతుంది. ఏ జన్మ రుణబంధమో, అతి కొద్ది కాలంలోనే అంత దగ్గరయ్యారు అనుకుంది రేణుక. ఇక శశాంకుకి పెళ్లి ప్రయత్నాలు చేయాలి అనుకుంటున్నారు ఇందిర, ఆమె భర్త. ఓ రోజు నైట్ వాటర్ పెట్టుకోవటం మర్చిపోయి మంచినీళ్ల కోసం తన రూమ్ నుంచి కిచెన్లోకి వెళ్తుంటే మధ్యలో ఇందిరగారి మాటలు విని ఆగిపోయింది రేణు. నువ్వు చెప్పేది సబబే అంటావా? అసలు వాడి అభిప్రాయం కనుక్కున్నావా అంటున్నాడు ఇందిరగారి భర్త సుబ్రహ్మణ్యం గారు. అసలు మనం నిర్ణయించుకుంటే ఆ తర్వాత వాడిని అడుగుదాము. వాడికి ఇష్టమైతేనే ఈ విషయం రేణు వరకు తీసుకువెళ్దాం. అసలు ఇంతకీ మీరేమంటారు? మీకు ఇష్టమేనా? ఏరా, నువ్వేమంటావు? ఈ విషయంలో ఎవరికీ ఇష్టం లేకపోయినా ఆగిపోదాం. ఎందుకంటే రేణు ముందే చాలా కష్టాలు పడింది అని అంటుంది. నాకు ఎలాంటి అభ్యంతరం లేదమ్మా. హస్బెండ్ని వదిలేయటం అంటే అదేమీ తప్పు కాదు కదా. వాళ్ళిద్దరికీ కుదరలేదు. తన బ్రతుకు తాను బ్రతుకుతోంది. అందులో తప్పేముంది? తను ఎంత మంచిదో చూస్తూనే ఉన్నాం. ఇంకా కాదు అనటానికి స్కోప్ ఎక్కడ ఉంది అన్నాడు శశాంక్. తనకి ఓ పాప కూడా ఉంది. దాని గురించి నీకేమీ అభ్యంతరం లేదు కదా అంది ఇందిర. అటువంటిదేమీ లేదమ్మా. మాకు పెళ్ళైతే ఆ పాప మా పాప అవుతుంది. దివ్యని మనస్ఫూర్తిగా నా కూతురుగా నా లైఫ్లోకి ఆహ్వానిస్తాను అని చెప్పాడు. ఇక మీ అందరూ ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం ఉంటుంది అన్నాడు సుబ్రహ్మణ్యం. రేణుకకి కాళ్ళు వణుకుతున్నాయి. వాళ్ళు మాట్లాడుకుంటున్నది తన గురించే. అసలు అలా ఎలా ఆలోచించారు? శశాంక్ గారు ఎంత గొప్పవారు, ఎంత పెద్ద డాక్టర్, ఆయనకి ఎంత మంచి సంబంధాలు వస్తాయి. అసలు ఇందిర గారు ఇలా ఎలా ఆలోచించారు? శశాంక్ ఎలా ఒప్పుకున్నాడు? దీనికి ఆమెకంతా అయోమయంగా అనిపించింది. తర్వాత రోజు వంట చేస్తున్నప్పుడు రేణుకతో అంది ఇందిర. రేణు, ఈ అమ్మ అత్త అవుతానంటే నీకేమైనా అభ్యంతరమా అని. అమ్మా, ఏంటి మీరనేది? మీకు అర్థమవుతోందా అంది. నాకన్నీ అర్థమవుతున్నాయి. నిన్ను నా కోడల్ని చేసుకొని శాశ్వతంగా నా ఇంట్లో ఉంచుకోవాలి అనుకుంటున్నాను. అప్పుడు ఎవరు ఏ మాట అనటానికి వీలుండదు కదా. ఏ కుక్క మొరగటానికి కూడా ఆస్కారం ఉండదు కదా అంది. తనిక్కడ ఉంటున్నందుకు శశాంక్ గురించి నా గురించి ఎవరో ఏదో అని ఉంటారు. అందుకే అమ్మ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనుకుంది. అమ్మా, నీ నిర్ణయం తప్పు. శశాంక్ గారెక్కడా, నేనెక్కడా? మా ఇద్దరికీ అస్సలు మ్యాచ్ కాదు. తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. నాలాంటి దానితో అతన్ని జత చేయటం మీది మంచి ఆలోచన కాదు అని చెప్పింది రేణుక. నా కొడుకు అంటే నీకు ఇష్టమా కాదా? అది ఒకటి చెప్పు. వాడిలో నీకేమైనా లోపం కనిపిస్తే ఖచ్చితంగా ఈ సంబంధానికి నేనే ఒప్పుకోను. ఏదైనా ఉంటే చెప్పు అంది. అతనిలో ఏ లోపం లేదమ్మా. నేనే అతనికి తగను. ప్లీజ్ అమ్మా, నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. అతని భవిష్యత్తుని మీరు నాశనం చేయొద్దు. నా కోసం ఆలోచించి అంది రేణుక. నిన్ను నా ఇంట్లోకి తెచ్చిన రోజే నాకు ఈ ఆలోచన ఉంది. కానీ ఎప్పుడూ పైకి చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాను. అంతే తేడా. అంత తేలిగ్గా నిన్ను నా ఇంట్లోకి శాశ్వతంగా తెచ్చుకోలేదు. నీ మంచితనమే కోట్ల విలువ చేస్తుంది. మాకు కట్న కానుకలు అవసరం లేదు. మంచి మనసున్న అమ్మాయి చాలు. నా కొడుకు అభిప్రాయం కూడా అదే. ఇక దివ్య, ఆల్రెడీ దివ్య నా ఇంటి పిల్ల అయిపోయింది. శశాంక్ కది ఎప్పుడో ప్రాణం అయిపోయింది. ఇంతకంటే మంచి సంబంధం ఈ అమ్మ నీకు తేలేదే. ప్లీజ్ ఒప్పుకోరా. నా కొడుకు చాలా మంచోడు. లండన్ వెళ్ళి వచ్చిన వాడికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. బంగారం నా కొడుకు. ఏమంటావు అంది. అది కాదమ్మా, నేను ఆయనకి తగను. శశాంక్ గారి కంటే ఓ సంవత్సరం పెద్దదాన్ని కూడా. ప్లీజ్ అర్థం చేసుకోండి. హే, నాన్సెన్స్. అలాంటివి కూడా పట్టించుకుంటారా? అసలు అదో పెద్ద విషయమా? నీకు ఇష్టమా కాదా అది చెప్పు అంది ఇందిర. నాకు మాత్రం ఎప్పుడెప్పుడు నిన్ను కోడల్ని చేసుకోవాలా అని ఆతృతగా ఉంది. త్వరగా చెప్పు నీ అభిప్రాయం. వెంటనే ముహూర్తాలు పెట్టిస్తాను అంది. దేవుళ్ళంతా మూకుమ్మడిగా వచ్చి నాకు వరమిస్తానంటుంటే వద్దని కాదని ఎలా అంటాను?
మీ ఇష్టమమ్మా అంది. శశాంకుకి రేణుకకి పెళ్లి జరిపించేసింది ఇందిర. ఇందిరకి కూతురు దగ్గర లేని లోటు రేణుక తీరుస్తోంది. పెళ్ళైన తరువాత కూడా శశాంక్ దివ్య మీద చూపించే ప్రేమలో ఎటువంటి తేడా చూపించటం లేదు. ఇంకా ఎక్కువగా సొంత కూతురులా చూసుకుంటున్నాడు. వాళ్ల బంధం అంతకుముందు కంటే బలపడింది. పాపని ఇందిర వాళ్ళ దగ్గరే పడుకోబెట్టుకుంటున్నారు. పాలు తీసుకొని రూమ్లోకి వెళ్ళిన రేణుక చెయ్యి పట్టుకొని తన మీదకి లాక్కొని, ఈరోజు ఆ పాలు తాగాలని లేదు, నీ మురిపాలు తాగాలని ఉంది అంటుంటే అతని చూపులు ఎక్కడ ఉన్నాయో గమనించి సిగ్గుపడింది రేణుక. ఇలా సిగ్గుపడితే ఎలా మేడం? దివ్య పాప నీకు చెప్పలేదా? తనకి ఆడుకోవటానికి ఓ తమ్ముడు ఓ చెల్లి కావాలంట. నన్ను సతాయిస్తోంది. త్వరగా ఇచ్చేద్దామా మరి అంటూ ఆమెను చుట్టేశాడు. అతని ప్రేమలో కరిగిపోతూ ఇక జీవితమే లేదు అనుకున్న నాకు నా బిడ్డకి ఇంత సంతోషాన్ని ప్రసాదించిన ఈ ఇంట్లో వాళ్ళందరికీ ఎంతో రుణపడి ఉన్నాను అని మనసులోనే వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంది. ఏంటి మేడం, ఇచ్చేద్దామా? చెప్పరేంటి అన్నాడు ఆమె రవిక తొలగించి మురిపాలను క్రోలుతూ. అంది సిగ్గుపడుతూ. ఓకే, ఫుల్గా కృషి చేద్దాం. 9 months వెళ్ళేటప్పటికి దివ్య పాపకి ఫస్ట్ ఓ తమ్ముడిని, తర్వాత ఓ చెల్లెల్ని, వీలైతే ఇద్దరిని ఒకేసారి ఇచ్చేద్దాం అంటూ ఆమెలో కలిసిపోయి శృంగార సాగర మథనం మొదలుపెట్టాడు. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం మనస్మిత స్టోరీస్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.